వినాయక నిమజ్జనాల కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే భారీగా పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గణేష్ నిమజ్జనాల కోసం 73 పాండ్స్తో పాటు 5 పెద్ద చెరువులను సిద్ధం చేశారు. సరూర్నగర్ పెద్ద చెరువుతో పాటు ఫాక్స్ సాగర్, మీరాలం చెరువు, ఊర చెరువుల దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ దగ్గర 10,000 మంది శానిటేషన్ సిబ్బందిని డ్యూటీలో ఉంచనున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రక్రియను చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్గా డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, వినాయక నిమజ్జనకు సంబంధించి ఏర్పాట్లు అప్డేట్స్ ఏంటి? 17వ తారీఖున జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనం కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేసింది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ చాలా మంది ఇష్టపడుతుంటారు. అరుణ్ నగర్ లేక్ దగ్గరగా ఉన్న బేబీ పాండ్ చాలా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆట పాటల మధ్య చాలా దూరం ట్రావెల్ చేసి హుస్సేన్ సాగర్ లో తమ వినాయకుని నిమజ్జనం చేయడానికే చాలా మంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంటారు. సో హుస్సేన్ సాగర్ వద్ద శానిటేషన్ కి సంబంధించి దాదాపుగా 10,000 మంది శానిటేషన్ కార్మికులు నిరంతరం ట్యాంక్ బండ్ వద్ద పని చేయబోతున్నారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఇక హుస్సేన్ సాగర్ ఒకటి, దాని తర్వాత సరూర్ నగర్ లేక్ లో కూడా ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఫాక్స్ సాగర్ లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మిరియాలం ట్యాంక్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇట్లా 5 ప్రధాన చెరువులలో గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి. అవి కాకుండా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పూర్తి స్థాయిలో ఒక 17 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఈ రూట్ మ్యాప్ ని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక ట్రయల్ రన్ గా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వచ్చి రూట్ ఎట్లా ఉంది, రోడ్డు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాల పైన కూడా ప్రత్యేకంగా ట్రయల్ రన్ చేశారు. మొత్తం ఇటీవల కురిసినటువంటి వర్షాలకి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 50,000కు పైగా గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పూర్తి చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమై ఉంది. ఇప్పటికే చాలా గుంతలు పూర్తి చేశామనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇక డే టైంలోనే కాకుండా రాత్రిపూట ఎక్కువ గణేష్ నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు కాబట్టి మొత్తం బాలాపూర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇటు ట్యాంక్ బండ్ వరకు, ఇటు పంజాగుట్ట బంజారాహిల్స్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కంప్లీట్ గా 50,000కు పైగా టెంపరీ లైట్స్, రెగ్యులర్ గా ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ తో పాటు టెంపరీ 50,000 లైట్స్ ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ప్రధాన 5 చెరువులతో పాటు 73 టెంపరీ పాండ్స్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తము గమనిస్తే 27 బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేశారు, 20 ఎక్స్కవేషన్ పాండ్లను ఏర్పాటు చేశారు. దాని తర్వాత 24 పోర్టబుల్ పాండ్స్ ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు అనేది జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి మాట. సో ఈ గణేష్ నిమజ్జనం అనేది చాలా పెద్ద యాక్టివిటీ. దేశవ్యాప్తంగా చాలా మంది కూడా ముంబై తర్వాత అతిపెద్దగా గణేష్ నిమజ్జనం జరుగుతుందంటే అంత ఘనంగా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సో ఈ గణేష్ నిమజ్జనం కోసం చూడడానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కావచ్చు, ప్రతి యువకుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది జనం కావచ్చు, హైదరాబాద్ కి వచ్చి గణేష్ నిమజ్జనం ఏ విధంగా జరుగుతుంది అని ప్రధానంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్సైటెడ్ గా ఉంటారు. దాంతో పాటు ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నం 12 గంటల లోపు వరకే గణేష్ నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ క్రేన్ ఎదురుగా కనబడుతూ ఉంది కదా, ఆ పెద్ద క్రేన్ దగ్గరనే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేదానికి అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ మీదకి ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకురావాలి. 1:30 లోపు ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయాలి అని అధికారులు ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. గత ఏడాది 1:30 ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఈసారి 1 గంట లోపే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేసేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం కోసం ఒకసారి గమనిస్తే ప్రతి సంవత్సరం 1,00,000 వినాయకులు మాత్రమే ప్రతిష్ఠిస్తారు భక్తులు. కానీ ఈసారి దాదాపుగా 3 లక్షల వినాయకులను భక్తులు ఈసారి ప్రతిష్ఠించారు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. మనం ఒకసారి అధికారులు ఒకసారి ఈ బుక్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా గణేష్ యాక్షన్ ప్లాన్, గణేష్ ఫెస్టివల్ యాక్షన్ ప్లాన్ ఆన్ గణేష్ ఇమర్షన్, గణేష్ యాక్షన్ టీమ్స్ జిహెచ్ఎంసీ ఈ విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద గణేష్ నిమజ్జనము అనేది, ఎంత పెద్ద యాక్టివిటీయో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 25,000కు పైగా పోలీసులు, కేవలం హుస్సేన్ సాగర్ మీద 10,000కు పైగా కార్మికులు ఈ గణేష్ నిమజ్జనం కోసం పనిచేయబోతా ఉన్నారు. మొత్తము ఈ హుస్సేన్ సాగర్ మీద దాదాపుగా 35 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో కోట్లాది రూపాయలు వెచ్చించి అధికారులు పూర్తి స్థాయిలో
ఇతర శాఖల కోఆర్డినేషన్ తోని గణేష్ నిమజ్జనం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో 17వ తారీఖున ఈసారి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ఉదయం నుంచే ప్రతి మండపం దగ్గరికి పోలీసులు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది వెళ్లి మీరు తొందరగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి స్టార్ట్ కావాలి, తొందరగా పూజలు చేసి స్టార్ట్ కావాలి అని పోలీసులు కూడా ఈసారి గణేష్ మండపాలు